హలో అండి. ఫైనల్‌గా వందే భారత్‌కైతే ఇప్పటికి కుదిరింది. ఎప్పటినుంచో అనుకుంటున్నాం. బట్ కుదరక ఈ రోజైతే కుదిరింది మాకు. ఆ జర్నీ అంతా ఎలా జరిగింది ఈ వందే భారత్ ట్రైన్‌లో. సో, మా ఎక్స్‌పీరియన్స్ అంతా మీకు చూపిస్తాను రండి ఈ వీడియోలో. మేము వెళ్ళే టైంకైతే చాలా వర్షం పడింది. సో, ఇంకా 1 అవర్ బిఫోరే వచ్చాము. సో, వెళ్దామా ఇంకా టైం ఉంది వెయిట్ చేద్దామని అనుకున్నాము. సరే ఇంక ఎలాగోలాగ ఒకసారైతే తడుచుకుంటూ అయినా లోపలికెళ్ళిపోదామని అలా అయితే మేము లోపలికెళ్ళిపోయాం. మేము వెళ్ళాల్సింది సి3కి. సో, మేమెక్కింది సి6లో. సో, అలా ఎక్కేసి ఇంకా లోపల నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. సో, మా సీటయితే వచ్చేసింది. ఇదే మా సీట్. ఒకటి ఏంటంటే మేము 2 సీట్సే తీసుకున్నాం. పాపకైతే తీసుకోలేదు. సో, ఇక్కడ 3 సీట్స్ ఉన్నాయి కదా! ఇటు కార్నర్ ఒకటి, మళ్ళీ ఆపోజిట్ సైడ్‌లో రైట్ సైడ్‌లో అయితే వచ్చింది. మాకు విండో సైడ్ రాలేదు. మళ్ళీ ఇంకా 2 సీట్స్ ఒకటే దగ్గరైతే రాలేదు. ఇంకా పాపతో అంటే అంత లాంగ్ జర్నీ కూర్చోవడం కష్టం అనిపిచ్చి, ఇంకా ఎలాగో అలాగా పక్కపక్కనే కూర్చుంటే కొంచెం మధ్యలో అయినా కూర్చుంటది కదా అనుకున్నాము. ఎవరైనా వస్తే అడుగుదాము ఇంకా వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి అనుకున్నాము. కానీ ఇప్పుడైతే అనిపిచ్చింది పాపకు కూడా ఒక సీట్ తీసుకుంటే బావుండు కదా అని. ఎందుకంటే తనకు కూడా ఒక సీట్ కావాలి అని అంటుంది. ప్లస్ మాకు కూడా అంత కూర్చోపెట్టుకోవడం అంటే కంఫర్ట్ కూడా ఉండదు కదా! సో, కొంచెం లాంగ్ జర్నీ 4 ఇయర్స్ ఉంటే పిల్లలకి మాత్రం కంపల్సరీ ఇంకా టికెట్ తీసుకోవడం బెస్ట్. కూర్చొని వెళ్ళేటప్పుడు నేను బెర్త్‌కి ప్రిఫర్ చేయను. కానీ ఇలా కొంచెం కూర్చొని వెళ్తే మాత్రం పిల్లలకి కూడా తీసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్. ఇక్కడ బెంగుళూరులో వందే భారత్ స్టార్ట్ అయ్యేది యశ్వంతపూర్ స్టేషన్‌లో 2:45కి. మనం అక్కడ రీచ్ అయ్యేసరికి 11 అవుద్ది. సో, ఇంకా మేము లంచ్ చేసొచ్చాం కానీ ఇంకా మా పాప చేయలేదు. సో, నేను తనకైతే ఇంకా రైస్ ఇక్కడికే తీసుకొచ్చాను. ఇక్కడ పెడదాము అని. సో, నేను ఇంకా ట్రైన్ స్టార్ట్ అయ్యే వరకు ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది. సో, ఈ లోపల తినిపియొచ్చు అని తనకైతే నేను రైస్ అయితే పెడుతున్నా. ఈలోపు పక్కన ఎవరైనా వచ్చారన్నా కూడా కొంచెం కంఫర్ట్ అయితే ఉండదు కదా పెట్టడానికి. సో, నేనిక్కడ ఇంకా మా ఆయన వేరే దగ్గర అంటే తనకి కొంచెం ఇబ్బందవుతది నేను ఎత్తుకొని తినిపియడం అంటే. సో, ఈ లోపల ఇంకా ఎవరైనా వచ్చేంత వరకే ఇంకా పెట్టేద్దామని అలా అయితే పెడుతున్నాను. సో, ఇంకా 10 మినిట్స్ తర్వాత ఒక అమ్మాయి అయితే వచ్చింది మా పక్కన సీటు. సో, తననైతే మేము రిక్వెస్ట్ చేసి అడిగాము. కొంచెం మీరు మా సీట్‌లోకెళ్తారా? మేమిక్కడ కూర్చుంటాము అంటే, పాపం తను కూడా పాపని చూసి సరే అని చెప్పేసి ఇంక వెళ్ళిపోయింది. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్ కరెక్ట్ టైమ్‌కే స్టార్ట్ అయిపోయింది. సో, 2:45 అవుతుంది. సో, కరెక్ట్ టైమ్‌కైతే స్టార్ట్ అయింది. కొంచెం దూరం వెళ్ళాక నేను అనుకున్నాను, అసలు ఈ ట్రైన్ కరెక్ట్ టైమ్‌కి రీచ్ అవుతుందా? అవ్వదా? ఇంత స్లోగా ఎళ్తుంది ఏంటి అని. బట్ మనకి లోపల కూర్చుంటే తెలీదు కానీ ట్రైన్ మాత్రం చాలా ఫాస్ట్‌గా ఎళ్తుంది అని. మీకు ఇంకొకటి కూడా చూపించడం మర్చిపోయా. రండి చూపిస్తాను. సో, ఇక్కడ చూసారు కదా ట్రైన్ ఎంత స్పీడ్‌గా ఎళ్తుందో. మనకి లోపల మాత్రం అస్సలు తెలియట్లేదు. కానీ బయటికి మాత్రం చూస్తుంటే అంత స్పీడ్‌గానా అనిపించింది నాకైతే. కానీ ఎప్పుడైతే మేము అక్కడ కూర్చోకుండా బయటికొచ్చి ఇలా ఇక్కడ డోర్ దగ్గర నించున్నాము అంటే, ఆ స్పీడ్ మనకి తెలుస్తుంది ఎంత స్పీడ్ అని. నాకిక్కడ ఒకటి నచ్చంది ఏంటంటే వాష్‌రూమ్ పక్కనే అక్కడ మీరు చూసారు కదా! ఒక కర్డ్ ప్యాకెట్స్, ఇంకోటి ఐస్ క్రీమ్ బాక్సెస్ అయితే ఉన్నాయి. నాకైతే అవి అస్సలు నచ్చలేదు. వాష్‌రూమ్ పక్కనే పెట్టడం. సో, అవే మనం తినేటివి కదా! సో, వాష్‌రూమ్ పక్కనే పెట్టడం కొంచెం నాకు నచ్చలేదు. ఇది ఒక్కటి నా ఒపీనియన్ అంతే. సో, వాష్‌రూమ్ కూడా కొంచెం నీట్‌గానే ఉంది. ఎందుకంటే మేమెళ్ళే సైడ్‌కి మొత్తం అక్కడ వెట్ వెట్‌గా ఉంది. వాష్‌రూమ్ కొంచెం స్పేషియస్‌గా బావుంది కానీ, కొంచెం వెట్ అయితే కొంచెం అదొక్కటే బాలేదు. సో, ఇంకా నేనెళ్ళి అక్కడ కూర్చున్నాక మాకు న్యూస్ పేపర్స్ అయితే ఇచ్చారు. నాకు తెలీదు ఇలా పేపర్స్ కూడా ఇస్తారా అని. సో, అది తర్వాత ఇంకా వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చారు. సో, మనకి వాటర్ బాటిల్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ అనమాట. సో, మాకైతే ఈ 2 బాటిల్స్‌తోనే సరిపోయింది. మేము ఆల్రెడీ ఒక బాటిల్ తీసుకొచ్చాము. సో, ఇవైతే మాకైతే సరిపోయింది. మేము ఎక్స్‌ట్రా అయితే ఏం తీసుకోలేదు. సో, టికెట్ కలెక్టర్ అయితే వచ్చారు టికెట్ చెక్ చేయడానికి. తర్వాత మా అదృష్టం ఏంటంటే మేము రోకి 3 సీట్స్ కదా! సో, లాస్ట్ విండో సైడ్‌కైతే ఎవ్వరు రాలేదు. నెక్స్ట్ స్టేషన్‌లో వస్తారేమో అని అలా చూసాము. బట్ ఎవరైతే రాలేదు. అదొకటి మా అదృష్టం. సో, స్నాక్స్ టైము. ఎగ్జాక్ట్‌గా ధర్మవరం స్టాపొచ్చాక మాకైతే స్నాక్స్ ఇచ్చారు. సో, దీంట్లో ఒక పాప్‌కార్న్, ఒక మిక్చర్, టీ ప్యాకెట్, ఒక జ్యూస్, సమోసా ఇవైతే ఇచ్చారు. సో, కాసేపయ్యాక మనకి హాట్ వాటర్ అయితే ఇస్తారు. దాంట్లో మనం ఇన్‌స్టంట్ టీ పౌడర్ అయితే ఉంటుంది కదా! ఇలాచీ టీ పౌడర్. సో, అది మిక్స్ చేసుకొని జస్ట్ కలిపేసుకొని టీ తాగడమే. పిల్లలకి ఏదైనా ఇంట్లో ఇస్తే మాత్రం అస్సలు తినరు. కానీ ఇలా బయటికొచ్చి ఇంకా పెడితే అసలు ఏదైనా సరే ఇంకా గబగబా తినేస్తారు. అది టేస్ట్ ఎలా ఉన్నా సరే తినేస్తారు.
నిజం చెప్పాలంటే మా పక్కన ఒక సీట్ ఖాళీగా ఉంది కాబట్టి మాకు కంఫర్ట్‌గా మేము కూర్చోగలిగాము. లేకపోతే ఎంత కష్టమయ్యేదో మాకైతే ఇప్పుడు అర్థమైపోయింది. ఇంకో సీట్ నెక్స్ట్ టైమ్ కంపల్సరీ తీసుకోవాలి అని. నాకైతే ఇది సేమ్ ఫ్లైట్ లాగానే అనిపిస్తుంది. ఫ్లైట్ పైనుంచి ఎళ్తుంది. ఇది మాత్రం కింద నుంచి ఎళ్తుంది. అంతే డిఫరెన్స్. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. అన్నీ సేమే ఉన్నాయి. ఇంకోటి టీ టైమ్ ఇది. సో, హాట్ వాటర్ అయితే మనకి కప్‌లో ఇచ్చాడు. సో, మనం ప్యాకెట్ ఇప్పేసి కలుపుకోవడమే. సో, కలుపుకున్నాక టీ అయితే ఇలా అయింది. టేస్ట్ ఎలా ఉందో మీకు బాగైతే చెప్తాను. టీ టేస్ట్ చెప్పక ముందే మీరెవరైతే వందే భారత్‌లో తాగారో టీ, అది ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే టీ అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ మా హస్బెండ్ తాగారు టీ. ఆ టేస్ట్ ఎలా ఉందో ఏం చెప్పారో మీరే చూడండి. ఎట్లుందో చూడు. బాగుందా? కన్నా నీ సమోసా బాగుందా? ఇది ఇది బాగుందా? ఒక్కొక్కసారి మనం చేసే పనులకి నవ్వాలా ఏడవాలా అర్థం కాదు. నేను బ్యాగ్ అయితే దానికైతే తగిలిచ్చాను. తర్వాత అది దాంట్లోకి స్ట్రక్ అయిపోయింది. ఎంత ట్రై చేసినా మాకైతే రాలేదు. ఎంత లాగానో అస్సలు రాలేదు. ఇంకొక 10-15 మినిట్స్ అలా ట్రై చేస్తే లాస్ట్‌కైతే బ్యాగ్ బయటకొచ్చేసింది. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. అదేంటో మరి ఇంట్లో ఉంటే పిల్లలకి అస్సలు ఆకలి వేయదు. కానీ బయటకొస్తే మాత్రం చాలా ఆకలేస్తుంది. నాకు ఆకలేస్తుంది మమ్మీ అన్నది. కానీ డిన్నర్ వచ్చే వరకు లేట్ అయిపోతుంది కదా! ఇక్కడ 8:00 ఏమో పెడతారనుకుంటా. సో, అది డౌట్ అని నేనైతే ముందే ఇంకా ఇంటి దగ్గర నుంచి చపాతీ పన్నీర్ కర్రీ అయితే తీసుకొచ్చా. అది పెట్టనా అని అడిగితే, సరే పెట్టు మమ్మీ అంది. ఇంకా అది నేను పెడుతున్నాను పాపకైతే. ఇంకా పాప డిన్నర్ అయితే కంప్లీట్ అయ్యాక ఇంక మమ్మీ నాకు బోర్ కొడుతుంది ఏదైనా చేయవా అంటే, సరే ఏం చేయాలో నాకైతే అర్థం కాక ఇంకా అప్పుడైతే న్యూస్ పేపర్స్ ఇచ్చారు కదా! దాన్ని చదవకుండా మేమైతే ఇలా ఒక ఫింగర్ పనిలాగా అయితే చేసాము. ఏంటి దాంతో అయితే ఒక షిప్స్ అని రెడీ చేసాము. సో, ఇది వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో మాకైతే తెలీదు. యాక్చువల్‌గా ఈ పేపర్స్ మాకే అనుకోని ఇంకా సో, మనం ఏదైనా చేయొచ్చని నేనైతే ఇంకా చింపేసి దాన్ని కొన్ని షిప్స్ లాగా అయితే చేశాను. సో, దాంతో కాసేపు ఆడుకుంటుంది కదా! అలా కొంచెం టైమ్ పాస్ అవుతుంది కదా పాపకి అని. యాక్చువల్‌గా బయట చూస్తే కొంచెం విండో నుంచి చూస్తే కొంచెం టైమ్ పాస్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు కొంచెం చీకటయ్యేసరికి ఏం కనిపించట్లేదు కదా! సో, ఇంకా ఇలా అయితే చేసిచ్చాను. ఇంకా అలా కొంచెం టైమ్ పాస్ చేశాక మాకైతే డిన్నర్ వచ్చేసింది. సో, డిన్నర్‌లో ఏం పెడుతున్నారో మీకు చూపిస్తాను రండి. రైస్, పప్పు, ఆలూ ఫ్రై, బీరకాయ కర్రీ, 2 చపాతీ విత్ కర్డ్ అయితే ఇచ్చారు. అండ్ తర్వాత మనకి ఐస్ క్రీమ్స్ కూడా ఇచ్చారు. నిజంగా ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే భలే ఉంది. ఇది అమూల్ కంపెనీ వాళ్ళది. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఐస్ క్రీమ్ ఎప్పుడైనా ఎవరైనా కూల్‌గా ఉంటేనే తింటారు కదా! కొంచెం కూల్ తగ్గాక టేస్ట్ ఎలా ఉంటుంది? అస్సలు బాగోదు కదా! ఇంకా మా పాప అయితే దాన్నే హాఫ్ అన్ అవర్ ఇంకా అలా తింటూ ఉంది. లాస్ట్‌కి కరిగిపోయాక ఛీ! మమ్మీ టేస్ట్ అస్సలు బాలేదు నాకొద్దు అని ఇంకా మీరే తినేసేయండి అని మాకే ఇచ్చింది. అసలు ఇక్కడ ఒక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే, స్టార్టింగ్ మనకైతే న్యూస్ పేపర్స్ ఇచ్చారు కదా! అవైతే మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు. అసలు అలా తీసుకుంటారని కూడా మాకు తెలీదు. అలా తెలియకుండానే నేనైతే దాన్ని చింపేసి పాపకైతే బొమ్మలు చేశాను. సో, చింపిన మటికి పక్కకు పెట్టేసి మిగతా పేపర్ అయితే అలా ఇచ్చాను నేను. మా పాప ఏమో భయపడుతుంది. మమ్మీ అంకుల్ వచ్చి బొమ్మలు తీసుకుంటారేమో నేను దాచిపెట్టనా అంటే, అవసరం లేదు ఆడుకో అంకుల్ ఏం తీసుకెళ్ళడు అంటే ఇంకా అలా కాసేపు ఆడుకుంది. ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. ఇంకా మా పాపకి నిద్ర టైం కదా! మా పాపకే కాదు అందరికి ఇంకా కొంచెం నిద్ర టైమే కదా! సో, చాలా టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది. ఇంకా స్టేషన్ ఎప్పుడొస్తది మమ్మీ అనంటే, కళ్ళు మూసుకో స్టేషన్ వచ్చేస్తది. నువ్వు కళ్ళు తెరిచే వరకే అని చెప్పాను. ఇంక కళ్ళు మూసుకుంది. ఇంకా స్టేషన్ రావట్లే మమ్మీ అంటుంది. సో, అలా స్టేషన్ వచ్చే వరకైతే కొంచెం అలా ఇలా టైమ్ పాస్ అయితే చేపిచ్చాను. ఇంకా ఫైనల్‌గా కాచిగూడ స్టేషన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు టైం 10:40 అవుతుంది. ఇంకా 20 మినిట్స్ బిఫోరే వచ్చింది. నేను ట్రైన్ ఎక్కేటప్పుడైతే అనుకున్న అసలు టైంకి రీచ్ అవుతదా లేదా అని. బట్ ఇంక టైం కన్నా ముందే రీచ్ అయింది. సో, ఇదండి వందే భారత్ ట్రైన్‌లో మా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ మా పాపతో అయితే. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఫర్దర్‌లో మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ షేర్ చేయండి. థాంక్ యూ.